పాడుతూ తిరుగుతున్న బిడ్డ ఉన్నట్టుండి కుప్పకూలిపోతే, గాయం, వ్యాధి, ఆరోగ్య సమస్యలేవీ లేకున్నా కన్ను మూస్తే ఆ విషాదాన్ని వర్ణించడం కష్టం. తల్లిదండ్రులు ఎవరైనా ఆ నష్టాన్ని దిగమింగలేరు. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇలాంటి ఘటనలు కొన్ని చోటు చేసుకుంటుండడం. సౌత్ ఇంగ్లండ్లోని బాన్పారీలో ఇటీవల 13 ఏళ్ల బాలుడు ఒకరు ఇలా ఆకస్మికంగా కుప్పకూలిపోయాడు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఎందుకిలా జరుగుతోంది? కారణాలు ఏంటి? నివారించే అవకాశం ఏదైనా ఉందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ వినండి. సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ చైల్డ్హుడ్ అని పిలుస్తారు దీన్ని. పుట్టిన బిడ్డ మొదలుకొని 18 ఏళ్ల వయసు వారి వరకు ఎవరికైనా ఎదురు కావచ్చు ఇలాంటి దుర్మరణం. బాన్పారీలో జరిగిన ఘటనే ఉదాహరణగా తీసుకుంటే, 13 ఏళ్ల మ్యాథ్యూ కౌలీ ముందు రోజు రాత్రి స్నేహితులతో వీడియో గేమ్ ఆడుకొని హాయిగా నిద్రపోయాడు. అలాగే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఈ ఆకస్మిక మరణం అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. వైద్య పరీక్షల్లో, పోస్టుమార్టంలోనూ మరణానికి కారణాలేమిటన్నది స్పష్టం కాలేదు. వైద్యుల అభిప్రాయం ప్రకారం సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ చైల్డ్హుడ్ అంటారు. అకారణంగా ఆరోగ్యకరమైన పిల్లవాడు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం. 2021 నాటి లెక్కల ప్రకారం ఒక్క అమెరికాలోనే దాదాపు 450 మంది ఎస్యూడిసి బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 నుంచి 50 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లోని వైద్యులు రిచర్డ్ సీన్, ఓరిన్ డెవెన్స్కీ నేతృత్వంలో ఎస్యూడిసికి కారణాలు తెలుసుకునేందుకు ఒక పరిశోధన జరిగింది. కానీ ఫలితాలు మాత్రం అంత ఆశాజనకంగా ఏమీ లేవు. సుమారు 124 మంది ఎస్యూడిసి బాధితుల శరీరాల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో అనూహ్యంగా జరిగిన జన్యుపరమైన మార్పులు గుర్తించారు. బాధితుల డిఎన్ఏలోని జన్యుపరమైన మార్పులు తల్లిదండ్రుల నుంచి సంక్రమించినవి కాకపోవడం గమనార్హం. ఇలా తల్లిదండ్రుల నుంచి కాకుండా స్వతంత్రంగా జరిగే జన్యు మార్పులను డీనోవో ఉత్పరివర్తనాలని పిలుస్తారు. డీనోవో ఉత్పరివర్తనాల విషయం ఇలా ఉంటే, తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జన్యు ఉత్పరివర్తనాల్లో 80% పిల్లలకు సంక్రమించాయి. మొత్తం జన్యు మార్పుల్లో 11 ఉత్పరివర్తనాలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మార్పులు 100లో 9 మంది మరణానికి కారణం కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాల్షియం సిగ్నలింగ్లో మార్పు యుఎస్డిసిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని, జన్యుపరమైన కారకాలను పెంచుతుందని పరిశోధనల ఫలితాలు సూచిస్తున్నాయి.